ఇందాక మిత్రులు మాట్లాడినట్టు ఏదైనా కూడా ఉద్యమ తీవ్రతను బట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. ముందుగానే ఇది కాదు పోదు అనేది పక్కకు పెట్టి మన అనుభవంలో అనేక సమస్యలు మనం పోరాటం ద్వారా సాధించుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఆ రోజు మీరు అంత బస్తీలను స్తంభించి డంపింగ్ యార్డ్ ముందు గేట్ ముందు కూర్చొని ఇక్కడే టెంట్ వేసి చుట్టూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా డంపింగ్ నుండి వచ్చేటువంటి రేడియో ధార్మిక శక్తుల వలన కలుషితమవుతుంది, విషపూరితమవుతుందని ఎన్ని ప్రాంతాలు తిరిగి మీరు ధర్నాలు చేశారు. వాళ్ళందరూ కూడగట్టుకొని ఎట్లా స్తంభింపజేసిండ్రో దాని పర్యవసానమే ఆ మాత్రం క్యాపింగ్ వచ్చింది. అట్లా ఇవాళ ఆ రోజుకి ఇప్పటికీ చాలా ప్రజలు ఎక్కువ చైతన్యమైనరు, ఎక్కువ దాని పట్ల ఎక్కువ కోపంగా ఉన్నారు. పొద్దున జాన్ మాట్లాడినప్పుడు చెప్పిండ్రు, ఈ రౌండ్ టేబుల్ సమావేశము మిగతా ప్రాంతాలలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవాలి. ఒక్క రాజశేఖర్ మాట్లాడినప్పుడు మెడికల్ క్యాంపు పెడితే ఎంతమంది ఏ ఏ రోగాలతో ఉన్నారనేది తెలిసింది. మళ్ళీ నేను ఉపన్యాసంలోకి వెళ్ళాను. ముఖ్యంగా ఇది చిన్న పిల్లల పైన, మహిళల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా బాగా బలహీనంగా ఉంటారు, వాళ్ళపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కానీ ఇక్కడున్న ఈ జవహర్ నగర్ లో ఉన్నటువంటి 3 లక్షలకు పైగా ప్రజలకు గట్టి గుండె ఉన్నది అంటున్నా నేను. గట్టి గుండె ఉన్నది, గుండె గట్టిగా ఉంది. ఎందుకంటే ఇంత శ్వాసను పీల్చుకొని ఇక్కడ ఉండగలుగుతున్నారంటే అట్లా ముఖ్యంగా మొత్తంగా ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ పెడదాం. 4 వైపులకు తరలించడం అని కానీ దానిపైన ఇది చేయడం అది చేయడం అన్ని చేసినాం. కోర్టును తోసిపుచ్చిండ్రు, ట్రిబ్యునల్ ను తోసిపుచ్చిండ్రు, ఉద్యమకారుల మెమరాండాలు తోసిపుచ్చిండ్రు. ప్రజలు ముందుకొస్తే ప్రజలు ఉద్యమించగానే అప్పుడున్నటువంటి నాయకులు రావడం, ఏదో ఆ పోరాటాన్ని చల్లబరచడం, హామీలు ఇవ్వడం అట్లాంటివి చేస్తుండే. అట్లా కాకుండా పూర్తిగా ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ ఉండాలి. ఆ ప్రధానమైన డిమాండ్కు కరపత్రలో ఉన్నటువంటి ఇంకా మిత్రులు పెట్టినటువంటి డిమాండ్ను ఆసరాగా చేసుకుని ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్ ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలనేది మాత్రం ఉండాలి. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఒక్కొక్కటిగా ఇందాక స్వరూప చెప్పినట్టుగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, సంతకాల సేకరణ చేయడం, బాధిత ప్రజల దగ్గరికి వెళ్ళి సమీకరించడం అట్లాంటివి చేసుకుంటూ పెద్ద పోరాటాన్ని మాత్రం స్తంభింపజేస్తేనే, మిత్రుడు అన్నట్టు నరసింహన్ అంటుండే అక్కడ కూర్చొని 5,000 మందితో స్తంభింపజేద్దామని. చాలా జనాభా ఉన్నారు, 5 లక్షలట. 5 లక్షలు నేనేమంటున్నా అంటే ఇంకా కూడా 10-20 కిలోమీటర్ల దూరంలో గాలిలో వ్యాపిస్తుంది. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అందరు జనాలు ఉన్నారు. అందరికి ఇప్పుడు అందరూ ఏమన్నా, నేనే ఉన్నా ఇక్కడ వ్యాపారాల్లో ఉన్నా, డోర్ పెట్టుకుంటే నాకు వాసన రాదు, బయటకు వస్తే వాసన వస్తుంది. నేనేమనుకుంటున్నా, వాసన రాదు కానీ ఆ సూక్ష్మ క్రిములు ఉంటాయి అందులో, తెలియకుండానే వస్తున్నాయి. అట్లా ఉండేటువంటి గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి జనాలకు కూడా అక్కడి ప్రెసిడెంట్ సెక్రటరీని పట్టుకొని అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలి. బయటకు వస్తే వాసన కాదు, నీకు తెలియకుండానే నీ ఊపిరితిత్తులో ప్రవేశం ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ బాడీలో ఉంది. ఆ విషయం సైన్స్ పరంగా మనము ఎడ్యుకేటెడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి అట్లనే చెప్దాం, స్లమ్లో ఇలాగే చెప్దాం. ఎక్కువ మందిని సమీకరించి ప్రధాన డిమాండ్ డంపింగ్ యార్డు ఎత్తివేత, మిగతా ఇవన్నీ దానికి ఆసరగా పెట్టుకొని చేద్దాం. మిత్రులు బాగా నిర్వహించినప్పటికీ కూడా కొంత మనం కూడా సహకరించాలి. ఇందాక చంద్రమౌళి అన్నాడు కదా విమర్శ అని, దానికి నేను సవరిస్తున్నా. మనం కూడా ఇప్పుడు మేము ఉన్నాం, సావిత్రి మా సిఎంఎస్ నేను ఉన్నాం, నేను మాట్లాడిన సావిత్రి ఉంది, లేదా సావిత్రి మాట్లాడితే నేను ఉంటా, లేదా పిఓడబ్ల్యూ స్వరూపం మాట్లాడతారు. అట్లా అనుకొని మాట్లాడితే ఇక్కడ సమయము సరిపోతుంది, మనం నిర్ణయాలు తీసుకోవడానికి సరిపోద్ది, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ముఖం చూసుకుంటూ నువ్వొద్దు అనలేరు వాళ్ళు, మనమే డిసైడ్ చేసుకొని రావాలి. ఇక ముందు కూడా ఇట్లా చేసుకుంటే మనం కొంచెం మంచిగా ఆర్గనైజ్గా వెళ్ళిపోతాం. ఎక్కువ మందిని తరలించండి, మాట్లాడాలి వాళ్ళు ఒక్కరే ఉండొచ్చు. ఒక పార్టీ ఒక సంఘం ఉంది, వాళ్ళ నుండి 4-5 రండి, ఆ ఒపీనియన్స్ తీసుకొని ఒక్కరు మాట్లాడండి. ఎక్కువ మంది రావాలి అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళే కాదు, ఇంకా తర్వాత వాయిస్ కూడా నిజంగానే ఈ 4 ఇచ్చి ప్రధానంగా ఎవరన్నా అనుకుంటే తర్వాత ఇస్తే బాగుంటుంది. బాగా డిస్టర్బెన్స్ ఉండి కొంచెం డిస్టర్బ్ అయినాము. థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.